రావడానికి అవకాశం ఉంటుంది తప్పితే రెగ్యులర్ మనకు సిఆర్పిసి కింద కేసుల్లో బెయిల్ వచ్చినట్టయితే దీంట్లో త్వరగా బెయిల్ రావడానికి అవకాశం. వెంకటరెడ్డి ఇక్కడ మనం సిబిఐ విచారణలు కానీ లేకపోతే ఈడీ విచారణలు కానీ చాలా ఇదిగా జరుగుతూ ఉంటాయి. ఇదిగా అంటే ఒక కేసులో ఇద్దరు ముగ్గురు అక్యూజ్డ్ ఉన్నప్పుడు లేకపోతే అనుమానితులు ఉన్నప్పుడు ఒకరికి తెలియకుండా ఒకరిని విచారించడము, వీళ్ళకి వినిపించి వాళ్ళకి వినిపించి ఇద్దరిని అక్కడ ఎస్టాబ్లిష్ చేయడం ఇలాంటివి జరుగుతుంటాయి కదా. ఈ కేసులో పర్టికులర్గా అరవింద్ కేజ్రీవాల్ని, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ని అరెస్ట్ చేయడం కోసం ఈడీ ఎప్పటి నుంచో ట్రై చేస్తుంది. ఇప్పటికి 8 సార్లు వారెంట్ ఇచ్చింది. ఆయన అటెండ్ కాలేదు, విచారణకు హాజరు కాలేదు. మళ్ళీ రేపు అటెండ్ కావాల్సి ఉంది. సో రేపు ఆయన అటెండ్ అవ్వాల్సిన టైంలో కవితని అరెస్ట్ చేశారు కదా. సో అరవింద్ కేజ్రీవాల్ని అరెస్ట్ చేయడం కోసం గ్రౌండ్ ప్రిపరేషన్లో భాగంగా కూడా కవితను అరెస్ట్ చేసి ఉండొచ్చా? ఇద్దరిని కలిపి విచారణ లేకపోతే దాన్ని ఏమంటే క్రాస్ ఇన్వెస్టిగేషన్ అంటారు కదా, ఇంట్రాగేషన్ అట్లాంటివి చేసే అవకాశం ఉందనుకోవచ్చా? అంటే ఒకటి, అరవింద్ కేజ్రీవాల్ గారిని విట్నెస్ పర్పస్ లోనే ప్రస్తుతానికి వారికి సమన్స్ సర్వ్ చేయటం ఉంది. అవును. కాకపోతే అతనికి మీద ప్రిడికేట్ అఫెన్స్ లేదు ప్రస్తుతానికి. ఢిల్లీ చీఫ్ మినిస్టర్ అరవింద్ కేజ్రీవాల్ గారి మీద ప్రస్తుతానికి ప్రిడికేట్ అఫెన్స్ లేదు. కవిత గారి మీద ఏంటంటే ప్రిడికేట్ అఫెన్స్ ఉంది. సో అది వీరిద్దరికి బేసికల్గా ఉన్న తేడా. రేపు ప్రస్తుతానికి అయితే కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేయడానికి అవకాశాలు తక్కువ. ఎందుకంటే వారు సమన్స్ ఇచ్చారు కాబట్టి వారు వచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర స్టేట్మెంట్స్ రికార్డ్ చేసుకొని ఈ మిగతా అక్యూజర్స్ ఇచ్చే స్టేట్మెంట్స్ని బేస్ తీసుకొని వాటన్నింటిని కొరిలేట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ వారిని ప్రిడికేట్ అఫెన్స్ కింద బుక్ చేయాలి. అంటే సిబిఐ కేసులో ఇంతకుముందు బుక్ చేశారు కదా, దాని కింద బుక్ అయిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ అగైన్ పిఎంఎల్ యాక్ట్ కింద ఈసీఐఆర్ కింద బుక్ చేస్తారు. ఆ తర్వాత మాత్రం అరెస్ట్ అవడానికి అవకాశాలు ఉంది. బట్ దీనికి టైం ఎంత గ్యాప్ తీసుకోవచ్చు అంటే 2-3 రోజుల్లో కూడా జరగవచ్చు. ప్రస్తుతానికి అయితే అరవింద్ కేజ్రీవాల్ గారు చట్ట ప్రకారం అయితే అరెస్ట్ అవడానికి అవకాశాలు లేవు.